రేపు రాత్రి 12 గంటల తర్వాత వృషభ రాశి వారు గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న అతిపెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు. జరగబోయేది ఇదే. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా అక్టోబర్ నెల వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశి జాతకులుగా మనం చెప్పవచ్చండి. ఈ రాశికి చెందినటువంటి వారికి బుధుడు మీ రాశికి 2వ మరియు 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు ఈ నెల 10వ తేదీన తన ఉచ్చ రాశి అయిన కన్యా రాశి నుండి తులారాశికి మారుతాడు. తిరిగి 29వ తేదీ నుండి కూడా వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఇది మీ యొక్క 5వ మరియు 6వ స్థానాల్లో సంచారంగా ఉంటుంది. ప్రేమ, సంతానం సంబంధిత విషయాలు, పని సంబంధిత బాధ్యతల్లో మార్పులు ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. శుక్రుడు మీ రాశి అధిపతి మరియు 6వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు 12వ తేదీన సొంత రాశి అయిన తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి మార్పు చెందుతాడు. ఇది మీ యొక్క 6వ మరియు 7వ స్థానాల్లో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం, పోటీ, పని, ఒత్తిడి పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది. సంబంధాల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం కావచ్చు. సూర్యుడు ఈ రాశికి 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల 17వ తేదీ వరకు కన్యా రాశిలో కొనసాగి ఆ తర్వాత తన నీచ రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ యొక్క 5వ మరియు 6వ స్థానాల్లో ప్రభావం అనేది చూపిస్తుంది. మీరు మీ పని మరియు ఆరోగ్యం పైన మరింత శ్రద్ధ పెట్టాలి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశికి 12వ మరియు 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెల 20వ తేదీన మీ మిథున రాశిలో కొనసాగి ఆ తర్వాత తన నీచ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ యొక్క 2వ మరియు 3వ స్థానాల్లో ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టడం, కుటుంబ సభ్యులతో సంబంధాలపైన జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం. మీ రాశికి 8వ మరియు 11వ ఇంటి అధిపతి అయిన గురుడు ఈ నెల మొత్తం మీ రాశి అయిన వృషభంలో సంచారం చేస్తాడు. ఇది మీ యొక్క స్వీయ వ్యక్తిత్వం, శారీరక ఆరోగ్యం, వ్యక్తిగత విషయాలపైన ప్రభావం అనేది చూపిస్తుంది. ఆర్థిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి ఇది అనుకూలం. మీ రాశికి 9వ మరియు 10వ ఇంటి అధిపతి అయిన శని తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి 10వ స్థానంలో ఉంటాడు. ఇది వృత్తి జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంగా మనం చెప్పవచ్చు. కష్టపడి పనిచేసే వారికి పురస్కారం లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మీ యొక్క 11వ స్థానంలో మీనరాశిలో రాహువు కొనసాగుతాడు. ఇది సామాజిక వర్గం, లాభాలు, ఆశయం గల కార్యక్రమాల్లో విజయం సాధించడానికి సహాయపడుతుంది. కేతువు మీ యొక్క 5వ స్థానంలో కన్యారాశిలో సంచారం కొనసాగిస్తాడు. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు, పిల్లలతో సంబంధాలు కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ నెల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. కెరియర్ పరంగా మీరు కొన్ని ఇబ్బందులు మరియు ఊహించని మార్పులు, కుటుంబ పరంగా మంచి సమయాన్ని ఎదుర్కొనవచ్చు. ఈ నెల 2వ వారం తర్వాత మీకు కొంత పని భారం పెరగడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ పొజిషన్లో మార్పు కూడా కనిపిస్తుంది. మీ పేరు, ప్రఖ్యాతులు మరియు హోదా తిరిగి పొందడానికి మీరు కొంచెం కష్టపడి పని చేయాల్సి రావచ్చు. ఈ నెల చివరి వారం నుండి కూడా మీ కెరియర్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ఉద్యోగాన్ని మార్చడానికి ఇది మంచి నెల అయితే కాదు. ఆర్థిక పరిస్థితుల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆర్థిక పరంగా అనుకూలత అనేది ఉంటుంది. మీకు అదనపు ఆదాయం కూడా కనిపిస్తుంది మరియు మీ పెట్టుబడులు మంచి లాభాలని అందిస్తాయి. ఈ నెల 2వ వారం తర్వాత మీ ఆదాయంలో పెరుగుదల అనేది ఉంటుంది. ఒకవేళ మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక దాన్ని వచ్చే నెలకి లేదా ఈ నెల చివరి వారానికి కూడా వాయిదా వేయవచ్చు. మీ కుటుంబ పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా మీకు మంచి సమయం లభిస్తుంది. మీలో కొంతమందికి వారి యొక్క కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు, అపార్థాలు తొలగిపోతాయి. మీ స్నేహితుల నుండి మంచి మద్దతు కనిపిస్తుంది. మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా రాణిస్తారు. మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు.
వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఈ నెల సామాన్యంగా ఉంటుంది. రక్తం, తలపోటుకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు కనుక మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. 3వ వారం నుండి కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. వ్యాపారంలో లేదా స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారికి 3వ వారం నుండి కూడా తగినంత ఆదాయం మరియు ఎదుగుదల అనేది ఉంటుంది. భాగస్వామ్య వ్యాపార మరియు సర్క్యులేషన్కు ఇది మంచి నెల అయితే కాదు. ఈ నెలలో మీరు చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు. ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచి సమయం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు కనుక వారు బలంగా ఉండాలి. అనుకునే ఫలితాలు రాబట్టేందుకు కృషి చేయండి. ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ఆటంకాలు రావడం వల్ల అప్పుడప్పుడు మానసికంగా ఆందోళన గురి అయ్యే అవకాశాలు కూడా మీ జీవితంలో పూర్తిగా ఉంటాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఎప్పటి నుండో కూడా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీ జీవితం అనేది ఊహించని విధంగా మారుతుంది. అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధగా పనిచేయాల్సిన సమయం ఇది. కుటుంబ సభ్యుల సహకారం అయితే చాలా అవసరమైన చోట ఖర్చులు చేయండి. మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది. మిశ్రమ కాలం కనిపిస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారులు లేదా పెద్దలు మెప్పించడానికి కాస్తంత కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మేలు. బంధుమిత్రులు కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం కూడా మీ జీవితంలో చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు ఉన్నాయండి. అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మీకు మేలు జరుగుతుంది. నవగ్రహ ఆరాధన అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలను అయితే ఇచ్చేదిగా ఉంటుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.